ఈ బతుకెందుకు నీకు? నేను అడిగేది ఏంటంటే ఈ బతుకు బతకవలసిన అవసరం ఉందా? ఒక మంచి కుటుంబంలో పుట్టి మంచి చదువుకొని అమెరికా పోయి వచ్చి, సరే నీ పెళ్లి విషయంలో ఎంత దరిద్రం నిర్ణయం తీసుకున్నావు అందరికెరక. రాజశేఖర రెడ్డి గారిని కంట తడుపు పెట్టించినటువంటి మాట అందరికెరక. దానికి నేను లోతుకు బోధించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు కంటతడి పెట్టాల్సి వచ్చింది షర్మిల విషయంలో? రాజశేఖర రెడ్డి గారు సొంత బావమరిదికి, విజయమ్మ గారి తమ్మునికి షర్మిలమ్మనిచ్చి పెళ్లి చేసిండు వెస్లీ చర్చిలో. హాలిడే ఇన్ కృష్ణలో మంచి ఒక 4-5 మందికి దావత్ ఇచ్చిండు. పెళ్ళైన 20 రోజుల లోపటిని నువ్వు మీ నాయన మాటనే ఖాతరు చేయకుండా మీ నాయన మాటను పక్కన పెట్టి అప్పటికే పిల్లలు ఉన్నటువంటి నువ్వు బ్రదర్ అనిల్ కుమార్ను పెళ్లి చేసుకున్నావు. పెళ్ళైంది, ఆయనకు పిల్లలు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. ఎంత దరిద్రం చెప్పండి ఇది. ఏ తండ్రికైనా ఇది భరించగలుగుతాడా? సరే ఇక్కడ నీకు నచ్చలేదో ఇష్టం లేదో వద్దనుకున్నావు, నువ్వు మళ్ళీ చేసుకున్నాడు ఎట్లుండాలి? రెండో భార్యగా పోతావా నువ్వు? మన సాంప్రదాయం ఒప్పుతుందా? నువ్వు రెండో భార్యవా, నువ్వు ఉంపుడు గత్తేవా? ఇవి మాట్లాడలేకనా? ఇవి నేను కాదమ్మా మాట్లాడేది, సామాన్య ప్రజలు. కడపలో ఉన్న, పులివెందులో ఉన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ప్రేమించే, రాజారెడ్డి గారిని ప్రేమించే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈమె సొక్కమా అని, ఈమె ఏదో బుద్ధిమంతురాలు లేకొచ్చి ఈడ మాకేదో భాషనిస్తుందని. ఎక్కడ పోయినా ప్రజలు వస్తలేరు. ఎందుకు ఆమె వెనుకుంటున్నారు కదా బానే. 400-500 మంది కూలీలకు తీసుకొస్తే ప్రచారం ఏముంటుందమ్మా? ఆ కూలీలు కూడా పాపం మనోళ్ళు గారు. ఈ నర్రెడ్డి సునీతకు సంబంధించినటువంటి వాళ్ళ బావగారు కాంట్రాక్ట్ చేస్తుండాడ కదిరిలా, రోడ్ కాంట్రాక్ట్. అక్కడ 400 మంది 500 మంది ఛత్తీస్గఢ్ వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకు 15-20 తుఫాన్లు పెట్టి ఒక మ్యారేజ్ హాల్ బుక్ చేసి ఆడ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ముంగటల్లో పెట్టి వాళ్ళకి ఈమె భాష వాళ్ళకి అర్థం కాదు, ఆమె భాష ఏమి అర్థం కాదు. అక్కడ లోకల్లో 5 మందో 10 మందో ఉంటే ఎందుకు నీకు ఈ గతి ఎందుకు పట్టింది నీకు? నీ అన్న మీద ఒంటి కాలు మీద లేస్తున్నావు కదా. నిన్న ఒక మాట ఎంత బాధ అనిపించిందమ్మా అంటే, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడంగా నేను చూడలే. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా నేను నేను ములాఖత్ పోతే నేను ఏడుస్తుంటే నా కండు తుడిచిండు, రాఘవన్నా నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు నాకంటే చాలా పెద్దోనివి, నేను అధైర్యపడుతున్నా అన్నట్టే బాధపడాలి, కానీ నేను ధైర్యంగా ఉన్నా, మనం తప్పు చేయలేదన్న మాట ఆయన చెప్పినోడు. ఇవాళ నిన్న ఈ రాహుల్ గాంధీ అనేటటువంటి ఒక దుర్మార్గుడు, రాజశేఖర రెడ్డి గారిని చంపించినటువంటి మనిషి, శంకర్రావుతోటి కేసు పెట్టినటువంటి మనిషి ఇలా సమాధి కాడికి వస్తుంటే ఎంత బాధపడితే కడప హెడ్ క్వార్టర్లో మాట్లాడతాడు ఆయన. 16 నెలలు జైల్లో పెట్టినటువంటి పార్టీ, తెలంగాణను మనకు విడగొట్టినటువంటి పార్టీ, నాయనను ఎఫ్ఐఆర్లు పెట్టినటువంటి పార్టీ, తగునాం అని చెప్పి 14 సంవత్సరాల తర్వాత ఇవాళ మన సమాధి దగ్గరకు వస్తుండు. ఇంత దిగజారుడు పని ఎక్కడ నన్ను ఉంటుందా? నన్ను 16 నెలలు జైల్లో పెట్టిరు, ఆ వ్యవధి ఆ కాలం ఎవరిస్తారు నాకు అనేటటువంటి మాట నిన్న మాట్లాడిండంటే ఆయన ఎంత బాధపడచ్చు? నాకు లిటరల్గా ఉన్న మీటింగ్ అయ్యేటప్పుడు కంట తడి పెడుతురు ఆడోళ్ళు. అయ్యో పాపం జగన్ రెడ్డి గారిని ఇట్లా చేసిర్రా అని చెప్పి. నీకు బుద్ధి లేకపోతే ఎట్లా? నీకు ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చాలా ఎమోషనల్ అవుతున్నారు, లేకపోతే ఆయన చాలా డల్ అయిపోయారు అంటే ఆయన ఓడిపోతున్నారన్న ఈ ఇండికేషన్స్తో ఏమైనా అలా ఉంటున్నారా? ఇలాంటి డిస్కషన్ అంతా రాష్ట్రంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? చాలా మంది చేస్తున్నారు. తెలుగుదేశం సంబంధించినటువంటి బెంగళూరుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అబ్రాడ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బయటి దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు హోటళ్ళు రూములు బుక్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి మీకు? 3 పార్టీలు 4, 5, 6, 8 మీకు ఛానళ్ళని తోడు కలిపితే 10 మంది మీరు ఒక్క పక్కన, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పక్కన. రోజుకు 3 మీటింగ్లు, సిద్ధం సభలు, మేమంతా సిద్ధం సభలు, ఇప్పుడు మళ్ళీ 3 మీటింగ్లు. ఎక్కడ ఆయన డల్గా ఉన్నాడు? నేషనల్ ఛానల్స్లో మాట్లాడినప్పుడు డల్గా ఉన్నాడా? ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో మాట్లాడినప్పుడు డల్గా ఉన్నాడా? ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పిండు. వీళ్ళు డల్ అవుతుర్రు, వీళ్ళు ఫ్రస్ట్రేషన్లు. ప్రతిపక్ష హోదా కూడా వీళ్ళకి రాదు. రేపు రాసి పెట్టుకోండి మీరు. మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఛానల్ని వచ్చి మాట్లాడతాను. పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ప్రతిపక్ష హోదా రాదు. షర్మిలమ్మకు 20,000 దాటాయి ఓట్లు. వీళ్ళు ఇంకా భ్రమలలో ఉన్నారు. అంటే మీరు వార్ వన్ సైడ్ అంటున్నారు, అంటే అసలు ప్రతిపక్షమే లేకుండా ఉంటుంది అని అంటేనే. ఒకటి మాలతి గారు, నేను చెన్నారెడ్డి గారు 78 నుంచి చూసుకుంటూ వస్తున్నా. అసలు మేనిఫెస్టో అంటే విలువలేంది? ఈ రాజకీయ నాయకులు వస్తారు, గప్పాలు కొడతారు, ఏదో అబద్ధాలు ఆడతారు, మనకు పచ్చ కాగితమో తెల్ల కాగితమో ఎర్ర కాగితమో చూపెడతారు,
మనల్ని భ్రమలలో దొరకపోతారు. తర్వాత వీనికి వాడు దొరకడు, వానికి వీడి దొరకడు. రీకాల్ చేసే సిస్టమ్ మన దగ్గర లేదు, ప్రశ్నించే సిస్టమ్ మన దగ్గర లేదు. ఏం వాగుతారో తెలియదు, వాళ్ళు చెప్పినట్టు మళ్ళీ 5 ఏళ్ళు భరించాలనేటటువంటి పరిస్థితులకు వెళ్ళి మనం వచ్చినాం. మొట్టమొదటిసారి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నేను మొట్టమొదటి సంతకము ఉచిత కరెంటు మీద పెడతాను అందులో రాశాను. కానీ అప్పుడు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే. ఆ బకాయిలను మాఫ్ చేస్తాను చెప్పలే. అదే సంతకంతో బకాయిలు కూడా మాఫ్ చేశాడు. ఆడికెళ్ళి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబిల్ అనేటటువంటి స్టేజ్కి వచ్చింది. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మనం చూసినాం. 2014లో 620 వాగ్దానాలు చేసి మొట్టమొదటి సంతకం నేను రైతు రుణమాఫీ చేస్తా అన్న చంద్రబాబు నాయుడు 78,212 కోట్లు ఇస్తాన్నోడు 13,000 కూడా ఆ సంతకం చేయకుండా ఆ రోజు కమిటీ వేసాడు. నేను ఇవి ఇవ్వడానికి ఒక కమిటీ వేసాను. ఆ దౌర్భాగ్యం పరిస్థితులకు వెళ్ళి 2019న 3-4 పేజీలతోటి ఏదైతే వాగ్దానం చేసిండో వాటిని 99% చేసి నాయకుడిగా ఇలా ప్రజలలో పోతుంటే వీళ్ళకు ప్రతిపక్ష హోదా ఎట్లొస్తుంది చెప్పండి. ఒక్కటన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రిలీజ్ చేసిండమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈయన మేనిఫెస్టో మనం కూరగాయలకు లేకపోతే రేషన్ తీసుకొచ్చడానికి ఎట్లా చదువుతాం అట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలు 14 నుంచి 19 వరకు ఏ పరిస్థితి, ఇదే ముఖ్యమంత్రి, నేను అప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, అప్పుడు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్, ఇగో నేను చేసిన కార్యక్రమాలు ఇవి, ఇగో ఆయన చేసిన దగులుబాజీ పనులు ఇవి, ఆయన నొక్కేసిండు, నేను ప్రజల అకౌంట్లు వేసిన స్టాటిస్టిక్స్తో సహా ప్రతి చిన్న పిల్లల నుంచి టీవీలకు అతుక్కపోయారమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.